రాష్ట్రంలో ఇసుక సరఫరా ఈజీ కానుంది. త్వరలో ఇసుక డోర్ డెలివరీకి ఏర్పాట్లు చేస్తున్నారు మైనింగ్ శాఖ అధికారులు. దీనికోసం ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నారు. ఈ యాప్ 24 గంటలు పనిచేయనుంది. ఇక ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేయాలని సూచించారు అధికారులు. రూల్స్ ఉల్లంఘించి ఇసుక తోడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక సరఫరా పంపిణీలపై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇసుక రీచ్లను రెగ్యులర్ గా తనిఖీ చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు మరోసారి సూచించారు. ఓవర్లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేయాలని స్పష్టం చేశారు. ఇసుక అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలిచ్చారు. ఇసుక బ్లాక్ మార్కెట్ అరికట్టి పేదలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక రీచ్ల దగ్గర సీసీ కెమెరాలు, స్టాక్ యార్డ్ల దగ్గర కట్టుదిట్టమైన ఫెన్సింగ్ తో పాటు ఎంట్రీ ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం ఆదేశాలతో ఇసుక అక్రమ రవాణాపై మరింత ఫోకస్ పెంచారు అధికారులు. మరోవైపు త్వరలో ఇసుక డోర్ డెలివరీ చేయనుంది ప్రభుత్వం. ఇంటి అవసరాల కోసం ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వారి ప్రాంతానికే నేరుగా నిర్దేశించిన లోడ్ పంపనుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్ని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందిస్తోంది. 45 రోజుల్లోపు ఈ యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్. ఇసుక అవసరం ఉన్నవారు ఇతరులపై ఆధారపడకుండా నేరుగా ఇసుకను బుక్ చేసుకునేలా యాప్ పనిచేస్తోందన్నారు. ఇందులో రవాణా శాఖ అధికారులను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. కిలోమీటర్కు ఇంత చొప్పున అని రేట్ ఫిక్స్ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఇసుక టన్నుకు 405 రూపాయలు ఉందని, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కలిపితే టన్నుకు 1600 లోపే ఉండాలన్నారు మైనింగ్ శాఖ అధికారులు. అంతకంటే ఎక్కువ ఎవరూ చెల్లించద్దని స్పష్టం చేశారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే తమకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఉందని వార్తలు తప్పన్నారు. రాష్ట్రంలో ఇసుక పుష్కలంగా ఉందని, 8 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ప్రతిరోజు 75,000 క్యూబిక్ మీటర్ల ఇసుకను తీస్తున్నామని, అందులో ఇప్పుడు 50,000 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. ఇసుక లోడింగ్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందన్నారు అధికారులు. తెలంగాణ 6 జిల్లాల నుంచి హైదరాబాద్ కు ఎక్కువగా ఇసుక వస్తుందన్నారు మైనింగ్ శాఖ అధికారులు. సీఎం ఆదేశాలతో 1529 వెహికల్స్ చెక్ చేసి 136కు పైగా కేసులు, 111 వెహికల్స్ సీజ్, 21 డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశామని చెప్పారు. ఓవర్లోడ్తో ఇసుక తరలిస్తున్న వాళ్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామన్నారు. 24 గంటల పాటు స్లాట్ బుకింగ్ అందుబాటులోకి తెచ్చామని, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు వచ్చిన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు లేవన్నారు మైనింగ్ శాఖ అధికారులు. రాబోయే 40 రోజుల్లో అన్ని చోట్ల సీసీ కెమెరాలు, జీపీఎస్, వేవ్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇరిగేషన్ డిపార్ట్మెంటుకు ఇసుక తీతకు అనుమతించామన్నారు మైనింగ్ శాఖ అధికారులు. అక్కడ కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టులకు అవసరమైన ఇసుకను తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అయితే అక్కడి నుంచి కూడా అక్రమంగా తరలిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని, ఆ ప్రాంతాల్లోనూ నిఘా పెట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్టేట్ లెవెల్లో అన్ని శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు మైనింగ్ శాఖ అధికారులు.